రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్లైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అవుతుంది. తెలంగాణ రైతులు ఎవరైతుర్రో ఎకరం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులైతే ఈ రోజైతే ఖాతాలో జమ అయ్యాయన్నమాట. అవి ఎవరెవరికి జమ అయ్యాయి? అది ఏ జిల్లాలో జమ అయ్యాయి? వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో వచ్చేసి 10,000 అలానే 2,500 చొప్పున ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. మనం ముందుగా ఈరోజు ఎవరెవరికి రైతులకి డబ్బులొచ్చాయి, మీకు వస్తున్నాయా లేవా రాని వాళ్ళకని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే స్పష్టంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే రైతులందరూ ఏం చేస్తారంటే ఎకరం పైన ఎవరైతే రైతులున్న వాళ్ళు ఉన్నారో మీకు రైతు బంధు వచ్చిందా రాలేదని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇంకా ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్న రైతులున్నారో మీకు కూడా వచ్చేసి డబ్బులొచ్చాయా లేవా అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేసి అయితే చెప్పండనమాట. అయితే ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి రైతు బంధు సంబంధించి చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్న రైతులందరికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి చాలా వరకు రైతుల ఖాతాల్లో అయితే డబ్బులైతే పడుతున్నాయన్నమాట. ఈరోజు నాకు దగ్గరగా మన ఛానల్ నుంచి వచ్చేసి 400 మంది రైతులైతే పెట్టారనమాట మెసేజు. అన్న నాకు రైతు బంధు వచ్చింది. ఎకరంన్నర ఉంది నాకు అని చెప్పేసి. ఇంకా ఎవరైనా అరెకరం ఉండి గానీ, అలానే ఎకరం లేదా 2 ఎకరాలు ఉన్న రైతు బంధు రాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేసేసి మీ పేరు మీద ఎన్ని గుంటలుంది, అలానే మీరు ఏ జిల్లా చెప్తే మీకు ఎప్పుడొస్తున్నాయి పైసలని చెప్పేసి నేను చెక్ చేసి చెప్తాననమాట మీ అందరికీ రైతు బంధు వచ్చేసి. ఇంకా మీకు ఎవరికైనా రైతు బంధు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీ ఖాతా యాక్టివ్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నా సరే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీ ఖాతా వివరాలు కూడా నేనైతే చెప్తాననమాట. మీ ఖాతాలో డబ్బులు పడతాయా లేవా అని చెప్పేసి కూడా. ఒకవేళ రైతు బంధు సంబంధించి ఇంకా ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట రైతు బంధు గురించి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.